ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యామిని అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అతను రాజ్ కాదు రామ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం లేదు అతను రామ్ కాదు రాజ్, ఆయన నా భర్త అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ అయితే ఒక్కసారిగా అక్కడున్న రుద్రాని మాత్రం ఆయన రాజ్ అని ఎలా చెప్పగలవు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం అవును, ఆయన నా భర్త రాజే, ఆయన గతం మర్చిపోయారు అని చెప్పేసి అక్కడున్న రాజు వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నా కొడుకు గతం మర్చిపోయాడా అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవును, ఆయన యాక్సిడెంట్ వల్ల గతాన్ని మర్చిపోయారు, ఆయన రామ్ కాదు రాజే అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం కాదు, అతను రాజు కాదు రామ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రామ్ అని చెప్పేసి రాజును తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అపర్ణాదేవి మాత్రం చాలా కోపంగా, ఎక్కడికి వెళ్ళిపోదు, వాడు నా కొడుకు, వాడు ఎక్కడికి నువ్వు తీసుకొని వెళ్ళిపోతావు, ఈరోజు ఏదో ఒకటి తెలిసే ఎంతవరకు నేను ఇక్కడ నుండి కదలేదే లేదు ఎవ్వరు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఆమెని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ఏంటి ఇదంతా, నాకేమీ అర్థం కావటం లేదే అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరి వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రాజుని నా కొడుకు అని చెప్పేసి అపర్ణాదేవి లాక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం వాడు రాము అని చెప్పేసి తన వైపు లాగుతూ ఉంటుంది. అదంతా చూసి అక్కడున్న రాజుకైతే ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో తన కళ్ళు అయితే బాగా తిరుగుతూ తన స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఆమెని మాత్రం ఏంటి వీడికి మళ్ళీ గతం గుర్తు వచ్చేస్తుందా ఏంటా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.